గౌరవనీయులైన నాగార్జున రెస్పాండ్ అయ్యాడు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. మా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. అయిపోయినా సమాధానం వచ్చిందా? కొండా సురేఖ గారు నువ్వే చెప్పినావు కదా, ఇప్పుడు నాగార్జున చెప్పిండు ఓనన్నది, అందుకే విడాకులు తీసుకున్నారు అని నాగార్జునే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ వేదికగా ఇప్పుడే పోస్ట్ చేసిండు. ఏ ముఖం పెట్టుకున్నావు? ఇప్పుడు చూడు ఒకసారి. రాజకీయాలను మరి ఇంత దిగజారిపోవడమా, ఇంత దిగజారడమా? నీకు నువ్వే నీ రాజకీయ జీవితాన్ని పరిసమాప్తం చేసుకుంటా ఉన్నావు. వరంగల్లో 200% దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు, అన్నీ ఎవరు ఏంటిది అని చెప్పేసి. ఇవాళ కేటీఆర్ ఏదో మూసిబాతుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాడు. అరే ప్రజలు మొత్తం తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీద, ఎట్లయినా సరే డ్యామేజ్ చేసేసేయాలి, ఎట్లయినా సరే ఆగం చేయాలి. గిది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఇంత క్లియర్గా చెప్పిండు కదా. ఇంకా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏం మాట్లాడతావో చెప్పాలి. ఇంతకుముందుకు ఎన్టీవీకి వాళ్ళకి ఇచ్చినావు కదా, మనకు ఫోన్ చేస్తేనేమో పిఎం మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె మాట్లాడితే అయిపో ఒక 5-10 నిమిషాలు నేను మంచిగా ప్రశ్నలు అడుగుతున్నామని. ఏ విధంగా ఎట్టెట్ అయిందక్క, ఎవరు చెప్పిరక్క, నువ్వు స్పై కెమెరా ఏడబెట్టినావక్క, వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏడినావక్క, కొండక్క నువ్వు విన్నావా, లేకపోతే మీ కొండన్న విన్నాడా, ఎవడినాడక్క అని చెప్పేసి క్లియర్గా అడుగుదాము. ప్రజలకు కూడా తెలుస్తుండే. లేకపోతే నువ్వు విన్నావా, నీ బిడ్డ కూడా మంచి హుషారే ఉంటుంది, ఆమె విన్నదా, ఆ డ్రగ్స్ వ్యవహారం ఏందక్క, మీ ఇంట్లో 22 సంవత్సరాల ఒక యువతిని ఆమె భర్తని ఇద్దరిని ఎటదంపేసిరక్క, ఆ డ్రగ్స్ కథ ఏందక్క, ఇవన్నీ అడుగుదు నేను కూలంకషంగా, స్టెప్ బై స్టెప్ 1 by 1 అడుగుదును. ఎవరికి తెలియదు వరంగల్ జిల్లాలో మీ చరిత్ర, మీ రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదండి? ప్రపంచం మొత్తం తెలుసు, ఆడ వరంగల్లో మొత్తం అందరికీ తెలుసు, ఎవరు అడిగినా చెప్తారు. సో కాబట్టి ఇక ఇప్పటికైనా ఈ దుకాణం బంద్ పెట్టాలి. సునీల్ కనుగోలు వచ్చింది కదా, మన డ్యూటీ ఎక్కిండు కదా, ఆ డ్యూటీ ఎక్కగానే కథ స్టార్ట్ అయినాయి. ఇదంతా సునీల్ కనుగోలు స్క్రిప్టెడ్ ప్రకారము డైవర్షన్ పాలిటిక్సే. మొన్ననే డ్యూటీ ఎక్కిండు, మనం వార్తలు కూడా రాసినాం, సునీల్ కనుగోలు ఆ డ్యూటీ అని చెప్పేసి. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా.